హాయ్ గైస్, మరి ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ అయితే మనకి రిలీజ్ అయితే అయిపోయింది. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ కూడా మనకి స్టార్ట్ అయిపోయిందండి ఈ రోజు నుంచే. చూడండి మరి ఏ విధంగా అప్లై చేయాలి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, హైట్ ఏంటి, ఈ విధమైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను కంప్లీట్గా చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఫస్ట్గా ఈ వీడియో చూస్తున్నారో, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే ఇప్పుడే చేసుకోండి. వీటి గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. సో నన్ను సపోర్ట్ చేయమని మీ అందరికైతే నేను మనవి చేస్తున్నాను. ఓకే, ఇక చూస్తే ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ 2024 అయితే ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ అనేది ఏంటి 15 ఫిబ్రవరి, అంటే ఈ నెల, అంటే ఈరోజు మరి స్టార్టింగ్ అయితే అవ్వడం జరిగింది. మరి లాస్ట్ డేట్ ఏంచో మార్చి 22, 2024 అయితే ఇవ్వడం జరిగిందండి. మరి ఎగ్జామ్ డేట్ కూడాను మనకి ఏప్రిల్ నెల 22 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మనకి అయితే ఇక్కడ ఆన్వర్డ్స్ అని ఇచ్చాడు. సో స్టార్టింగ్ మాత్రం మనకి 2024 ఏప్రిల్ 22 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉందండి. మరి అదేవిధంగా మన ఆంధ్రాలో మొత్తం 26 జిల్లాలకి మనకైతే ముందుగా 13 జిల్లాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. మనకి ఫస్ట్ ఫేజ్లోని మనకి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి 13 జిల్లాల వరకు మనకి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆ జిల్లాలు ఏంటనేది చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం, మరి శ్రీకాకుళం, ఈస్టు, వెస్టు, కృష్ణా, పార్వతీపురం మన్యం, నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, నెక్స్ట్ కోనసీమ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా అనమాట, కాకినాడ. ఈ విధంగా మనకి ఓన్లీ ఒక 13, అంటే సగానికి సగం డిస్ట్రిక్ట్లు మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. మళ్ళీ రెండవ విడత అనేది మనకి ఈ డిస్ట్రిక్ట్లు కాకుండా మిగతా మిగిలిపోయిన డిస్ట్రిక్ట్కి అయితే కండక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇయర్లీ ఇది 2 నోటిఫికేషన్స్ ఉంటాయండి, మనకి అది అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ టెస్ట్ అనేది పేజ్ 1 అనేది 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి పేజ్ 1, 2 పేజ్ 2. అయితే పేజ్ 1లోనైతే ఆన్లైన్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ పేజ్ 2 అంటే ర్యాలీ అనమాట. ఫస్ట్ ఇంతకు మునుపు ఏంటంటే 2013, 14, 2012 ఆ టైంలో ఫస్ట్ ర్యాలీ ఉండేది, తర్వాత ఎగ్జామ్ ఉండేది. సో ఇప్పుడు అల్ట్రా కాదనమాట, ముందే ఆన్లైన్ బేస్డ్ రిటన్ టెస్ట్. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఇందులో ఎవరైతే ఫిల్టర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ర్యాలీకి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆన్లైన్ అప్లికేషన్ అయితే అలాగే మరి అప్లై చేసిన వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజు అనేది 250 రూపాయలు అయితే నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మనకి ఓబీసీకి, ఓసీకి, ఎస్సీ ఎస్టీకి ఏం డిడక్షన్ లేదా అనుకుని మీరు అందరూ అనుకోవచ్చు. ఏ డిడక్షన్ ఉన్నదండి. ఇక్కడ సర్వమత సమ్మేళనం, సమానత్వం లాగా ఇక్కడ నోటిఫికేషన్లో కూడాను ఎగ్జామ్ ఫీజుకి వచ్చేసరికి ఈ నోటిఫికేషన్కి 250 రూపాయలు ఫిక్స్డ్ అనమాట. అంటే ప్రతి ఒక్క అభ్యర్థికి, ఒక్కరికని కాదు, ప్రతి ఒక్క అభ్యర్థికి ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళైనా సరే 250 రూపాయలు కట్టాల్సిందే. అది అలా జరిగింది. సరే, మరి అది చూసుకుంటే మరి ఈ పోస్టింగ్కి క్వాలిఫికేషన్ ఏంటంటే, అంటే పోస్టింగ్స్ మనం ఏ పోస్టింగ్కి ఏ క్వాలిఫికేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. కాకపోతే జస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. అగ్నివీర్ జీడీకి ఆల్ ఆర్మ్స్కి, అంటే జీడీకి 10th విత్ ఎల్ఎంఈ. ఈ పొద్దు ఏంటంటే మనకి కొత్తగా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అడుగుతున్నాడండి. గతంలో ఇది లేదు, ఓన్లీ జీడీకి 10th ఉంటే చాలు. కానీ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి కొంచెం ఎదురు దెబ్బే. ఏదేమైనా సరే మరి ఈ ఎల్ఎంఈ ఉన్న వాళ్ళైతే చాలా చాలా బెనిఫిట్ పొందిన వాళ్ళే అనుకుంటాను. ఎందుకంటే చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఎల్ఎంఈ ఉండదు. లైట్ మోటార్ వెహికల్ అనమాట. అంటే అంటే ఏంటంటే 4 వీలర్స్ ఉంటుంది కదా, 2 వీలర్స్ కూడా కాదు, ఎల్ఎంఈ 4 వీలర్స్ వెహికల్ అనేది ఉండాలి కంపల్సరీగా. ఇది అడగడం వల్ల చాలామంది మరి చాలా మట్టుగా కొంచెం ఇబ్బంది పడతారు. సో ఏదేమైనా సరే మరి అది ఇచ్చిన క్వాలిఫికేషన్ మనం చెప్పుకోవాల్సిందే. మరి అదేవిధంగా అగ్నివీర్లో టెక్నికల్ 10+2, అంటే 10+2తో ఎంపీసీ ఉండాలండి. టెక్నికల్కి ఏంటంటే అందరికి తెలిసిందే, ఎంపీసీ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ అగ్నివీర్లో అసిస్టెంట్, నెక్స్ట్ స్టోర్ కీపర్, ఇది ఇంటర్లోని మేజర్ సబ్జెక్టు అకౌంట్స్ అయి ఉండాలండి.
అకౌంట్స్ అయి ఉండాలి కంపల్సరీ. కాబట్టి అకౌంట్స్ ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబులే. అకౌంట్స్ అంటే బీకామ్, బీఎస్సీ, సిఈసి చదివిన వాళ్ళకి ఏదైనా పోస్టులు ఉన్నాయి అంటే ఈ స్టోర్ కీపర్ అసిస్టెంటే. కాబట్టి వాళ్ళు కూడా మరి చేసుకోవచ్చు. మ్యాథ్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ట్రేడ్స్మెన్ అంతే అందరికీ తెలిసిందే. ట్రేడ్స్మెన్ అంటే 10th క్లాస్ పాస్ ఉండాలి. ఇంకా 8th బిలో కూడా ఉందండి. మ్యాక్సిమం 8th బిలో వాళ్ళు ఎవరు పెట్టరు. పెడితే ఓకే, నో ప్రాబ్లం, పెట్టుకోవచ్చు. మార్క్స్ మేమోతో 8th క్లాస్ మార్క్స్ మేమోతోటి మనం అప్లై చేసుకోవచ్చు. కానీ ట్రేడ్స్మెన్ అనేది మ్యాక్సిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే పెడతారు. సో దీని గురించి మరి అంతే. ఇలాగండి క్వాలిఫికేషన్. ఒకటి ఏంటంటే జీడీకి మాత్రం లైట్ మోటార్ వెహికల్ ఇవ్వడం కొంచెం అది డిస్టర్బెన్సే. సరే మరి ఏం చూద్దాం మరి ఏ విధంగా అవుతుంది అనేది. నెక్స్ట్ సౌతర్న్ స్టేట్స్ అంటే మన దక్షిణ వైపు స్టేట్స్కి 3 రాష్ట్రాలకి మనకి ఇవ్వడం జరిగిందనమాట ఈ నోటిఫికేషన్. అది ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ. అయితే ఈ స్టేట్లో ఉన్న వాళ్ళకి జీడీ 166 హైట్ అండి, టెక్నికల్ 165 అండి. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చింది. ఇక్కడ అసిస్టెంట్ స్టోర్ కీపర్ 162 అండి. అది నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం ఏంటంటే 166 హైట్ జీడీ. ఇది టెక్నికల్ అయితే 165, అదే అసిస్టెంట్ స్టోర్ కీపర్ అయితే 162. ఈ విధంగా అయితే హైట్స్ ఈడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఒకప్పుడు ఏంటంటే ర్యాలీ ముందుగా జరిగేది. ఈ ర్యాలీలో ఫిల్టర్ చేయడానికి ఏంటంటే 170 అబవ్ తీసేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వెయిట్ 50 అబవ్ ఉంటే హైట్ 170 ఉండాలి. ఈ విధంగా వెయిట్ని బట్టి మనకి హైట్ని తీయడానికి జరుగుతుంది. సో మనకి స్టార్టింగ్ హైట్ అయితే జీడీకి 166 ఉండాలి. మన వెయిట్ని బేస్ చేస్తూ 50 దాటినట్లయితే ఖచ్చితంగా అతను 170 ఉండాలి. ఇది అనమాట పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో అది మీ అందరికి తెలుసు దీని గురించి మ్యాక్సిమం. అయితే హైట్ విషయంలో మరి ఎస్ఎస్సి ఆర్మీ కూడా తగ్గే ప్రసక్తే లేదు. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి నిజంగా. ఎన్సీసీ ఏ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్ కలుస్తుంది. అయితే ఎన్సీసీ బి ఉన్న వాళ్ళకి 10 మార్క్స్ కలుస్తుంది. ఎన్సీసీ సి ఉన్న వాళ్ళకి మాత్రం జీడీకే దాదాపు 25 మార్క్స్ కలుస్తుంది. మిగతా వాటికి నుంచి 20 మార్క్స్ కలుస్తాయి. అది కాబట్టి ఎన్సీసీ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం లైట్ మోటార్ వెహికల్ కూడా చేయించుకుంటే మంచిది. చేయించుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అనమాట. సో అదే అనమాట గైస్. మరి అడ్మిట్ కార్డ్ అయితే కలర్లోనే ప్రింట్ చేసుకోవాలి. ఎవరైనా ఒక అడ్మిట్ కార్డ్ టైంలోని కలర్ తీసుకోవడం మంచిది. లేదా కలర్ ప్రింట్ అనమాట, ఫోటో కూడా కలర్లో వస్తుంది. సో ఆ ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ గాయస్ మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ గైస్. మరి సిలబస్తో ఇంకో వీడియో నేను చేస్తాను. సో కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రతి వీడియో మీకు అప్డేట్ కింద వస్తుంది. ఆల్ ది బెస్ట్ బాయ్స్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.